కడప జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి జులాని భాష కీలక వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో 50 మెడికల్ కాలేజీలు తీసుకున్నామంటున్నదని చెప్పి వాస్తవానికి ఒక్కదాన్ని కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం పీపీపీ మోడల్ ద్వారా 1500 మెడికల్ సీట్లు తీసుకువచ్చి విద్యారంగానికి మంచి చేస్తుందని చెప్పారు. దీన్ని ఓర్వలేకనే వైసీపీ కుట్రపూరితంగా కోటి సంతకాల సేకరణ ధర్నాలు చేపట్టిందంటున్న కడప జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి జులాని భాషతో మా ఏఎన్ఎన్ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. కడప టీడీపీ అధికార ప్రతినిధి జిలాన్ భాష మనతో ఉన్నారు. ఈయనను మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్కారం. అన్న నమస్తే అండి. గతంలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు 55 రాష్ట్రంలో తేవడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడంపై వాళ్ళు ర్యాలీలు ధర్నాలు అనేక పోరాటాలు చేస్తున్నారు. దీనిపై నీ అభిప్రాయం అన్నా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలము తన ఉనికి కాపాడుకోవడం కోసమో ప్రజలకు మభ్యపెట్టాలి, పక్కదోవ పట్టించాలనే కేవలం ఒక కుట్ర కోణంతో కుటిల బుద్ధితో పన్నుతున్న పన్నాగంలో భాగమే ఈ యొక్క కోటి సంతకాల సేకరణ అయితేనేమి ఉద్యమం పేరిట ఆ విధంగా పగటి వేషాలు వేస్తున్నారు. వాస్తవంగా చూస్తే కేవలము కరోనా విజృంభణ సమయంలో వైకాపా ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెంది ప్రజల్లో చెడ్డ పేరు వచ్చిందని చెప్పి ఆగమేఘాల మీద ఇన్ని మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చేస్తున్నాము, మెడికల్ హబ్లు కట్టేస్తున్నామని చెప్పి హంబక్కు రాజకీయాల కోసం చేసిన వాగ్దానాలే తప్పితే మనకు వెళ్ళి మీరు ఫీల్డ్లో చూస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తి చేయలేని వైనం. ఈరోజు తెలుగుదేశం పార్టీ పీపీపీ విధానం ద్వారా ఏదైతే ఆ మెడికల్ కాలేజీలు ఉన్నాయో అన్నీ కూడా సకాలంలో పూర్తి చేసి దాదాపు 1500 మెడికల్ సీట్లు అందుబాటులోకి తీసుకొని రావాలని చెప్పి ఒక సహుద్దేశంతో చేస్తూ ఉంటే దాన్ని అడ్డుకోవాలి, ప్రజల్లో మంచి పేరు తెలుగుదేశం పార్టీకు ఎక్కడొస్తుందని చెప్పి భయపడి ఈ విధంగా కుట్రలు పడుతున్నారు తప్పితే దాంట్లో ఏమాత్రం కూడా వాస్తవం లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ 2027వ సంవత్సరం నాటికి 1500 మెడికల్ సీట్లను అందుబాటులోకి తీసుకుని వచ్చి ప్రజలకు ఆరోగ్య కేంద్రాలుగా మలిచే ప్రయత్నానికి చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాము. అన్న, ఇప్పుడు కడపలో వైసీపీ నాయకులు అంటున్నారు, గత 20 సంవత్సరాల నుంచి కడపలో మేమే పరిపాలిస్తున్నాము, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలు అవుతున్నది, ఎటువంటి అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఇచ్చింది లేదు, అభివృద్ధి చేసింది లేదు, మేమే చేసిన అభివృద్ధి ఇప్పటికీ ఉంది కాబట్టి మళ్ళీ వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్లో 50-50 మేమే గెలుస్తామని చెప్తున్నారు. దీనిపై నీ అభిప్రాయం అన్నా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175కు 175 తీసుకొస్తామని చెప్పడం జరిగింది. 11కు పరిమితం చేశారు. కడప కార్పొరేషన్లు కూడా 50కు 50 కొడతామని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు. అది 0కి వస్తుందని చెప్పి కరాఖండిగా ఇవాళ తెలియపరుస్తున్నారు. అభివృద్ధి సంక్షేమం విషయానికి వస్తే కడప నగర ప్రజలకు వెళ్ళి అడగండి, ఏ ప్రభుత్వంలో కడప సంక్షేమం అయితేనేమి అభివృద్ధులు ముందుకెళ్ళిందని చెప్పి. హజ్ హౌస్ తీసుకుని వచ్చింది తెలుగుదేశం పార్టీనా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమా? ఒకసారి వెళ్ళి అడగండి. ఎయిర్పోర్ట్ సర్వీసులు ప్రారంభించింది వైఎస్ఆర్ ప్రభుత్వమా తెలుగుదేశం ప్రభుత్వం? ఒకసారి కనుక్కోండి. ఈరోజు మనం చూస్తే అన్ని విషయాల్లో రిమ్స్లో మరమ్మతులు అయితేనేమి, సైన్స్ సెంటర్ మరమ్మతులు అయితేనేమి, లైబ్రరీ విషయంలో అయితేనేమి ప్రతి ఒక్క చోట కూడా అభివృద్ధి పనులు వెళ్తున్నాయంటే సాగుతున్నాయంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కడప నగరానికి మంచి చేయాలని చెప్పి ఒక సహుద్దేశంతోనే పనిచేస్తూ ఉంది. సంక్షేమానికి వస్తే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3000 ఇస్తే ఈరోజు పెన్షన్ 4000కు పెంచడం జరిగింది. కడప ప్రజలకు అందడం లేదా? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చెత్త మీద పన్ను వసూలు చేసేది, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాగానే చెత్త మీద పన్ను రద్దు చేయడం జరిగింది. దాని ద్వారా కడప ప్రజలకు ఎంత ఆదా అవుతా ఉందో మనకు తెలుస్తూ ఉంది. ఈ విధంగా నేను చెప్పుకుంటూ వెళ్తే చాంతాడంతా లిస్ట్ వస్తుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వము కడప నగర ప్రజలకు బాగోలు కోసము నగర అభివృద్ధితో పాటు పేద ప్రజలకు సంక్షేమానికి ముందడుగులు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అలా ఇప్పుడు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మీరు కార్పొరేట్గా ఏ వార్డుకైనా మీరు టికెట్ ఇచ్చే అవకాశం ఉందా? మీరు పోటీ చేయనున్నారా? ఖచ్చితంగా నిబద్ధతగా ప్రజలకు సేవ చేయాలనే ఒక దృక్పథంతో, పార్టీని పటిష్టం చేయాలనే ఒక గట్టి సంకల్పంతో ముందుకెళ్తున్నాను. పార్టీ ఏ విధంగా ఆదేశాలు ఇస్తే ఖచ్చితంగా దానికోసం నేను పోటీ పడతాను. ప్రజల ఆశీస్సులు తీసుకుని వచ్చి నేను ఖచ్చితంగా ప్రజాసేవలను నిమగ్నం అవుతానని చెప్పి తెలియపరుస్తున్నాను. ఇప్పుడు కూటమిలో మీ కూటమి ప్రభుత్వంలోనే కడపలో కొంతమంది మీ నాయకులే అంటున్నారు,
రాబోయే ఎన్నికల్లో కార్పొరేషన్ ఎలక్షన్లో గెలిస్తే మీకే మేయర్ పదవి ఇస్తాను అని అంటున్నారు. దీని మీద నీ అభిప్రాయం? కడపకు మేయరా, డిప్యూటీ మేయరా, కార్పొరేటరా ఇవన్నీ కూడా నిర్ణయించేది పార్టీ. ఖచ్చితంగా పార్టీ అనుసరించిన విధానాన్నే అవలంబిస్తాము. ప్రజల్లో వెళ్తున్నాము, ప్రజల ఆశీస్సు కోసం వెళ్తున్నాము. పార్టీని పటిష్టం చేయాలని చెప్పి ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిలా ఖచ్చితంగా ప్రజాసేవలు నిమగ్నము అవుతాము. అది కాలమే నిర్ణయిస్తుంది ఎవరికి ఏ పదవి వరిస్తుందని చెప్పి. ఖచ్చితంగా పార్టీకు కట్టుబడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. టీడీపీ నగర అధికార ప్రతినిధి డాక్టర్ జిలాన్ బాషా మనతో మరిన్ని విషయాలు చెప్పినాడు. రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో అతను గెలిస్తే ప్రజలకు కడప నగరంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్నీ సంక్షిప్తంగా అమలు చేసి చూపిస్తానని ఆయన మనతో చెప్పడం జరిగింది. కెమెరామెన్ రవితో ఏఎన్ న్యూస్ కడప నుంచి రాము. ప్రకాశం జిల్లా మార్క